గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. టైం వచ్చేసి 3 అవుతుంది అండ్ సినిమా వచ్చేసి 4 గంటలకు ఉంది. ఇప్పుడే లేచినందుకు నిద్ర మొబైల్లో ఫుల్ నిద్ర వస్తుంది. అయినా సరే లేచిన నిద్ర సాక్రిఫైస్ చేసుకొని తెలిసి ఉంటుంది ఈ పాటికి సినిమాకు. లాస్ట్ టైం కూడా ఇదే టైంకి లేచినాం అండ్ 4 గంటలకి కలికి సినిమా. ప్రవాసన ఫ్యాన్స్ కమెంట్ చేయండి. సినిమా వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలుసు, చూడొచ్చు, అట్లా ఏం పర్లేదు. మా దోస్తులు అందరూ వెయిట్ చేస్తారు. తొందరగా పళ్ళు తోమేసుకొని ముఖం కడుక్కొని పోదాం. హలో గైస్, మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరం బ్లాగ్ చేస్తున్నాం. ఇక స్టార్ట్ అయింది. హాయ్ గైస్, బై గైస్, హాయ్ గైస్, బై గైస్. ఎన్ని గంటలకు సినిమా? 4:45. నేను అప్పటి నుంచి 4 అనుకుంటున్నా. నేను లేదు 4:45. కాకపోతే మన ఇంటి దగ్గర ఉండి అక్కడికి వెళ్ళడానికి 1 hour ఈజీ పడుతుంది కాబట్టి లేపినా మిమ్మల్ని. సో ఇక రెడీ అయినాం, పోతున్నాం. ఎవరు స్నానం చేయలేను, ఒక్కనే స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నా. అయినా సరే స్నానం చేయనట్టే ఉన్నావు కదా. ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నాడు కాబట్టి ఫ్రెష్గా ఉండేటోళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదు. అదే కదా మీ అబ్బా. సో అదే మ్యాటర్. ముఖం పెట్టుకొని వచ్చి నేను ఫ్రెష్గా ఉన్నా అంటే ఒప్పుకోర్రా మీరు? అరే ముఖం వస్తుందా? సునీల్ వస్తుంది, అది రాకపోయినా ఏం కాదు. సో ఇక ఇంకొక ఫ్రెండ్ మనం పికప్ చేసుకొని సినిమాకి పోతే అయిపోతుంది. సినిమాకి పోతే అదే ఏంది అయిపోయేది. సారీ, సినిమాకి పోయి గొంతులు అయిపోయింది. అఖిల్ వాట్ ఇస్ దిస్? సినిమా 3 గంటలు కాదు 30 గంటలు ఉన్నా చూడాలి ఈరోజా 30 గంటలు. సరే నువ్వు సికింద్రాబాద్ ఎందుకు పోయినా? సరే పోతే పోయినావు మా ఇంటి దగ్గరకు వచ్చి. ఎన్ని గంటలకు వచ్చిండు? 1:20కి వచ్చి 1:30కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, రాక ఇంటికి, మా ఇంటికి అవసరం లేదు రాకు అంటే, సరే రాను, వీడు ఐస్ క్రీమ్ బండి ఉన్నాడు మాట్లాడుతున్నాం అంతుడు అంటుండు. వీడికి హిందీ రాదు, వాడికి తెలుగు రాదు, ఏం మాట్లాడినారు ఐస్ క్రీమ్ తినుకుంటా. బాధలు చెప్పుకోరు, ఏమని బాధలు చెప్పుకోర్రా. అంటే వాడు ఏదో చెప్తా ఉన్నాడు, ఇంకా అర్థం కాలేదు. అర్థం కాలే బాబుబాయ్ అన్నాడు. అరే క్యాబాయ్ అంటే నువ్వు హౌ బాయ్ అన్నా. లాస్ట్ గల్లి వదిలిన అంతే. ఎవ్రీ టైం ఇక మా ఇంటికాడ ఈశ్వర్ థియేటర్లో సినిమా పోతుండే, ఈసారి ఆడపోతలేము. తెలియదు కాదు, ఆడ దొరికింది. దొరికినాయి 3D చూడొద్దు అనుకుని 2D చూద్దామని వెళ్తున్నాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంత డెడికేటెడ్ ఎప్పుడు లేవు. మీరు ఎప్పుడు ఉంటారు అంటే మీరే డెడికేటెడ్ ఉంటారు. నేను ఇప్పుడు ఆల్వేస్ డెడికేటెడ్ ఉంటాను. నేను ఎప్పుడు 12:30కి లేచి వండుకునేది 3 గంటలకు అంటే మీకు ఏది వండకపోయినా ఒకటి నీకు. కానీ మేమంటే 11 గంటలకు మంచిగా నీట్గా వండుకుంటాము. నేను మంచిగా 12:30కి లేచి మళ్ళీ 2:30 వరకు దరిద్రుడు వాడు నా బెడ్ పైన పడుకున్నాడు. నేను పడుకొని నేను అని చెప్పి నా బెడ్ పైన పడుకున్నాడు. ఫైనల్ గా మీరు వండుకోలే? అసలు నేను పడుకోలే, అంటే 1 hour పడుకున్నా. ఈ దరిద్రుడు లేపిండు యూటర్న్. అంటే సరిపోతుందా 1 hour నీకు? మోర్ దెన్ రేపు కవర్ చేస్తాడు కదా పొద్దున. రేపు పొద్దున కవర్ చేయడు. లేదు ఒక సినిమా కూడా భారతీయుడు. అదే కదా. ఎందుకు పార్ట్ 1 చూడలేను. అప్పుడు ఎందుకంటే హరిహరన్ సార్ వాడారు. తెలుసా నాగేశ్వన్ ట్వీట్ చేసిండు, బిఫోర్ వాచింగ్ కల్కి ఆదిపురుష్ చూసి రమ్మంట. కొడతారు నిన్ను. వెనకాల పోతావా ఓం రౌత్ కోసం? నిన్ను కొడతారు. అన్ని థియేటర్లలో ఓం రౌత్ కోసం ఒక సీట్ ఖాళీ పెట్టిరు. అంటే అది కాదురా, ప్రభాస్ మూవీస్ లో ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేస్తాను. ప్రభాస్ మూవీస్ లో ఏదైనా డిలీట్ చేయాలంటే ఆదిపురుషే డిలీట్ చేస్తాను. ఆదిపురుష్ అదేం అందులో అన్నయ్య ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. షార్ట్ ఫిల్మ్ చేసాడు. అది జస్ట్ జూన్ లో వచ్చి జూలైలో పోయింది. జూన్ లో వచ్చి జూన్ లోనే మ్యూజిక్ మంది అవుతారు. ఎందుకు తాగుతారో తెలియదు. కొంతమంది ఉంటారు సికింద్రాబాద్ వెళ్ళి మరి తాగుతారు. అరే కొంతమంది అన్నాం రా, నేను ఎవరైనా రియాక్ట్ అవుతారు. పెద్ద బాలయ్య బాబు అనుకుంటాడు రా. ఎంతసేపు ఫ్లాష్ ఉంటుందని ఆఫ్ చేయమన్నా. నిన్ను ఎవరు దూరమంటారు కెమెరా లోపల? అదే కదా, ఫ్లాష్ చేసింది నీకోసమే. పెద్ద బాలయ్య బాబు అనుకుంటాడు. కుమార్ చాలా ఓవర్ చేస్తుండు.
అరే ఎంత టైం 38. 3:38. ఓకే అంటే కరెక్ట్ టైంకి వచ్చినాం మనం. అడుగుతాను రా విల్లా నెంబర్ ఏందని. ఇంకా మస్తు టైం ఉంది మనం. టికెట్ చూపిస్తుంది. ఇలా 65. టికెట్ చూపిస్తున్నావు. టికెట్ చూపిస్తాడు. లేదు స్కానర్ మైగెట్ అంటే ఇలా లోపలికి రావాలంటే టికెట్ కొనుక్కొని రావాలి. ఎగ్జైట్మెంట్ లో ఉన్నా నేను. క్యూఆర్ కింద ఓటీపీ చూడలే బై ద వే ప్లీజ్. ఓకే ఆదర్శ్ థ్యాంక్ యూ. హాజ్మోలా తింటావా ఆదర్శ్? ఆజ్మాలో కొంచెం తినండ్రా మీరు హాజ్మహల్ గేట్ నుండి స్ట్రైట్ వచ్చి ఇప్పుడు లెఫ్ట్ రైట్. హాజ్మోలా వద్దురా. ఫోన్ మాట్లాడుతున్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదు కదా. వస్తున్నా ఫోన్ అసలు నాకు సెన్సే లేదు, ఏ సెన్స్ లేదు. అన్ని దెబ్బడిపోయి. అరే ఎంత అక్కడ నుండి రైట్. ఈ బోర్డులు ఉండే గారు ఎందుకు రాని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు మరి? అంటే స్ట్రైట్ అటు నుండి కూడా ఒకసారి తీసుకొచ్చి నీకు కనిపిస్తుంది కదా. కనిపించిన కానీ ఒకసారి మేము అటు నుండి వచ్చాం కదా. మరి ఆవిడ కంట్రీ క్లబ్ చూపించి నన్ను ఇటు తీసుకొచ్చాడు. సో అట్లా గుర్తుంది. అయితే నువ్వు గుజ్జి మూసుకో. అయితే ఏమిటండి మీరు మాట్లాడేది? అనే వచ్చాడు టికెట్లు సేమ్ అన్నీ వచ్చాడు. మనకేం భయలేదు. ఇక మేము బ్లాగ్ చేస్తున్నాం. బ్లాక్ కి హాయ్ చెప్పాం. ఎట్లా ఇట్లా వెళ్ళిపోవచ్చా మళ్ళీ? రివర్స్ వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాను. అరే సునీల్ ఏం చేస్తున్నావు? అరే రివర్స్ చెప్పకు. 2018 బ్యాక్ దెన్ ఒకసారి ఇట్లా వ్యాగనర్ లో రివర్స్ కొడుతున్నాడు అన్న. విన్ డీజిల్ ఫీల్ ఏది ఎక్కడిది? తొక్కుతున్నాడు. డైరెక్ట్ వెళ్ళి బెలూన్ పెట్టాడు అన్న. మళ్ళీ ఆ స్ట్రీట్ లో ఒక వారం రోజులు కనిపించలేదు మేము. ఎప్పుడు అట్లాంటి స్ట్రీట్ చాలా ఉన్నాయి. అలాంటివి బాగా చేస్తాడు అఖిల్. అక్కడ కనిపించాడు నెక్స్ట్ మినిట్. ఇంకా అప్పటి నుండి 20 తప్పితే దాటు. ఇప్పుడు అంటే వాటి దగ్గరకు పార్క్ చేసిండ్రా. మోటివేషన్ తెలుగు మోటివేషన్ దగ్గర పార్క్ చేస్తే అంటే అంత నీ దగ్గర నుంచే. నేను ఎప్పుడు మాట్లాడలేదురా అలా తెలుగు. తెలుసు కదా మనం ఎలా మాట్లాడాలి. పార్క్ చేయాలి. వచ్చాను వచ్చాను రా. వచ్చాను ఇప్పుడే బాయ్స్ వచ్చారు. బస్ అరే నేను ఎప్పుడు చెప్పాను మా బాయ్స్ వచ్చారు ఇప్పుడు. బాయ్స్ అలా బయటికి వెళ్దామంటే ఒక మన ఇద్దరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరికి టికెట్లు ఉన్నాయని చెప్పు. సెట్ అవుతారు ఇట్లా. ముగ్గురికి ఉన్నాయని చెప్పు. నీ పక్కన ఇద్దరు దింపేద్దాం. ఎందుకు నువ్వు వస్తలే? నీకు నాకు వానికి వంశీగాడికి అని చెప్పిన. అందుకే నన్ను సెలెక్ట్ చేసుకొని ఏమన్నా నాన్న సెలెక్ట్ చేసుకున్నా వాడు లెఫ్ట్ లెఫ్ట్ ఫ్యామిలీ ఇంత ఎక్కువ అయిపోయింది స్టఫ్ ఈడ. ఇక మనం సీదా థియేటర్ కాడ కలుసుకుందాం. సువర్ణ సారీ సునీల్, ఆర్ యూ ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫుల్ ఎగ్జైటెడ్? హిట్ అంట చూడాలి. హిట్ అంట. అదర్స్ ఆర్ యూ ఫీలింగ్? So how are you feeling? ఇంగ్లీష్ రాదు Chebra, how are you feeling? Yeah, how are you feeling? Okay. అంతే వచ్చు. నాది కాఫీ కొట్టినావు. ఇంకో కొత్తగా చెప్పు ఏదైనా. నేను ఫస్ట్ చెప్పిందో వాడు చెప్పిండు. నన్ను అడిగినావు ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. అరే నాకు తెలుగే చక్కగా రాదు. స్టార్ట్ కాకపోతే పేపర్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంటికి అడిగి ఎంత దూరం వచ్చినాం తెలుసా? సినిమా దూరం ఎన్ని కిలోమీటర్? 23 kilometers. Around 23. మళ్ళీ ఏంటంటే Yeah. ఇల్లు పక్కకే గాడిది. ఈ గ్యాప్లో ఏం జరా ఒక ప్లేట్ బోండా. నేను మౌంటైన్ నుంచి ఆయన నేను ఎవరు అడిగిరా సార్? అడిగినా అసలు సునీల్ ప్రతిసారి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ప్రణయ్ అన్నాడు. ప్రణయ్, వంశీ, హౌ యూ ఫీలింగ్? చూపించట్రా
అయిపోయింది కదా సినిమా. గొంతు పోయింది, ఇంకేం లేదు. ఇంకొక 4-5 సార్లు చూడాలి. అల్లడిచ్చాడు సునీల్ బయటకు వచ్చి నువ్వు మాట్లాడు. కెమెరా దగ్గరకు వచ్చి సినిమా ఎట్లుందో చెప్పు, అన్న సినిమా ఎట్లుందో చెప్పు. గొంతు పోయింది. క్లైమాక్స్ లో అయితే ఏం చేసాంరా మనం? ఏడ్చేసాం. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలా చూస్తూ ఉండిపోయి అలా చూస్తూ అలా ఉండిపోయాం. ఆగిపోయా. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. చాలా బాగుంది. చాలా వర్త్. పొద్దున 3 గంటలకు లేచి వచ్చాడు వర్త్ ఇది. కలెక్షన్స్ ఎట్లా రావో చూస్తా. ఆ? అరే నా వాయిస్ ఎట్లా వస్తుందా? నాది కూడా అంతే. ఇది కూడా అంతే అయిపోయింది. వేరే లెవెల్ వస్తుంది. కల్కి 2 నాది వాయిస్. కొడతారు స్క్రీన్ లోపల నుండి వచ్చి మరి కొడతారు. నేను అంటున్నావా? జోకులు చేస్తాను. ఇదేదో పెడుతుంది. ఏ నాకు పంపే పోరా. ఇక మొత్తం ఇక గాయస్ ఇట్లాంటి కదా పైరసీ చేయకండి. సినిమా చాలా బాగుంది. అరే నేను పైరసీ చేస్తాను. అవన్నీ పైరసీ కాకపోతే ఏదో ఉన్న షాట్లు అన్ని పెట్టి కూడా ట్రైలర్ లో ఉన్నాయి. ఆ ట్రైలర్ కట్ చూసుకో మరి. మళ్ళీ ఎందుకు పెడతారు? ట్రైలర్ కట్ లో స్క్రీన్ షాట్ కొట్టు నువ్వు. నోరు మూసుకున్నావు. అంతా కాదు కానీ సినిమా అయితే వస్తుంది. వర్త్ వాచింగ్. పోయి చూడండి సినిమాని. ప్లీజ్ స్పాయిలర్ లేకండి. అసలు ట్విట్టర్ ఓపెన్ చేయకండి. 2 రోజులు 2 రోజుల స్నాప్చాట్ ఈ వ్లాగ్ ఈ రోజే రిలీజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఓపెన్ చేయకండి. 2 రోజులుగా సినిమా చూసేంత వరకు ఎవరి స్టోరీలు చూడకండి. ఎవరైనా స్నాప్ పెట్టినా కూడా స్పాయిల్ చేసేస్తారు సినిమా మొత్తం. నేను స్పాయిల్ పొద్దున రాగానే స్పాయిల్ చేసింది వీడు. మస్తు అంటే మస్తు సినిమా అయితే. వా అదా వచ్చింది. నేను ఇప్పుడు ఎందుకు నాకు మహాభారతం గొడవ అవుతుంది కదా. నాకు కూడా అనిపిస్తుంది. ఇంతవరకు చూడలేదు నేను అసలు. చూస్తా. ఇవన్నీ సీరియస్లీ కాదు, నెట్ఫ్లిక్స్ సీరియస్లీ కాదు. మహాభారతం పోవాలి. అరే నిజంగా చూసేలోపు కలికిట్కు రిలీజ్ అవుతారా? మంచిదే కదా. మహాభారతంలోకి ఇట్లా గెస్ట్ రోల్ ఇచ్చిండు అనుకున్నది. అదే గెస్ట్ రోల్ ఇచ్చిండు అనుకున్నా. మహాభారతంలోకి రాముడు అలా వచ్చి వెళ్ళాడు అనుకున్నా. నాగశ్విని ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు అనుకుంటా. లాస్ట్ షాట్ అయితే ఏదైతే ఉందో, లాస్ట్ షాట్ బీభత్సరా బాబు. ఏం బ్రో ఏదైతే ఉందో బీభత్సం. ఇట్లా కొట్టలే. బీభత్సం మైండ్ పోతుంది లోపల. గొంతులు పోయినాయి ఫస్ట్. ఇది రియలైజేషన్. అరుస్తాను నువ్వు లాస్ట్ ఒక 30 నిమిషాల నుంచి అరుస్తాను. 20 minutes 30 minutes తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఆల్మోస్ట్ అరుషుడే మొత్తం అరుషుడే. ఇంటర్వెల్ లో ఉంటది. చెత్త కొట్టేశాడు ఇంటర్వెల్. ఫిలిం పై నాగశ్విన్ అంతే. చూడండి. నువ్వు చెప్పక్కర్లేదు, చూడాలి పక్కా చూడాలి. నువ్వు చెప్పక్కర్లేదు, చూడాలి. ఇక టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. Do like, share, and comment and subscribe. బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టండి. ఇవన్నీ చెప్పలేడు, నేను చెప్తాను డైరెక్ట్. మరి ఎందుకంటే కొంచెం మొత్తం కలిగి నాకు గుర్తుంది. ఇక బాయ్ బాయ్.